రాజకీయాల్లో అధికార పార్టీ నేతలు అక్రమంగా అర్జించే ప్రయత్నం చేయడం, అందుకు అడ్డగోలు దందాలకు పూనుకోవడం, దాన్ని విపక్షాలు విమర్శించడం చాలా కాలంగా వస్తున్న ఆనవాయితీ. కానీ ఇటీవల కాలంలో కొంత మార్పు వచ్చింది. చాలా సందర్భాల్లో భూ కబ్జాలు, అనేక ఆక్రమణలు, ఇలాంటి వ్యవహారాల్లో అధికార విపక్ష నేతలు కలిసిపోతున్నారు, ఉమ్మడిగా భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనే మాట కూడా వినిపిస్తుంది. కానీ ఇప్పుడు జస్ట్ ఫర్ ఏ చేంజ్ అన్నట్టుగా జనసేన పార్టీ నాయకత్వం చాలా విచిత్రంగా వ్యవహరిస్తుంది. జనసేన పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే కాకుండా మొత్తం విశాఖ నగరంలోనే విలువైన పార్కు స్థలాలను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మాట మనవడం కాదు, ఎమ్మెల్యే అడ్డగోలుగా సుమారు 150 కోట్ల రూపాయల ఖరీదైనటువంటి భూముల్ని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు అని విపక్ష వైఎస్ఆర్సీపీ విమర్శలు కాదు, నేరుగా జనసేన పార్టీ నేతలే ఫిర్యాదు చేస్తున్నారు. చాలా విడ్డూరమైనటువంటి వ్యవహారం. జనసేన పార్టీ ఎమ్మెల్యే అడ్డగోలుగా విశాఖలో అక్కయ్యపాలెం నుంచి ఉడా పార్కు వరకు అనేక చోట్ల విలువైనటువంటి పార్కు స్థలాలను కొల్లగొట్టే పనిలో పడ్డారు. అలా పార్కు స్థలాలను ప్రభుత్వానికి సంబంధించినటువంటివి అయితే వాటిని ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రైవేటు వాళ్ళ పేరుతో రాయించి ఆ తర్వాత తాను పెద్ద మొత్తంలో లబ్ధి పొందే పనిలో పడ్డారు అని జనసేన పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ మీద జనసేన పార్టీకే చెందిన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపిస్తున్నారు. కేవలం ఆరోపణ, విమర్శ, పేపర్ స్టేట్మెంటు అందుకే పరిమితం కాకుండా నేరుగా వైజాగ్ మున్సిపల్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్గా ఉన్న కేతన్ గారిని కలిశారు, ఫిర్యాదు చేశారు, రాతపూర్వకంగా ఆధారాలను కూడా సమర్పించారు, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు, ప్రభుత్వం స్పందించకపోతే తానే కోర్టుకెళ్తాను అంటూ కూడా హెచ్చరిస్తున్నారు. అంటే జనసేన పార్టీ ఎమ్మెల్యే భూ దందా మీద, భూ మాఫియా మీద, వైజాగ్లో భూ ఆక్రమణల మీద జనసేన పార్టీ నాయకుడే ఫిర్యాదు చేస్తున్నటువంటి వైనమే విశేషంగా చూడాల్సి ఉంటుంది. రాజకీయంగా ఆ పార్టీ పరిస్థితి ఏ తీరునుందో చాటుతున్నటువంటి అంశంగా చెప్పాల్సి ఉంటుంది. వైజాగ్ సౌత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్ మీద ఇప్పటికే చాలా తీవ్రమైనటువంటి అభియోగాలు ఉన్నాయి. అనేక రకాలుగా ఆయన మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గ వాసులతో పాటు విశాఖ నగరంలోనే అనేక మంది ఆయన రాక వచ్చిన అవకాశం కాబట్టి యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడే ఏకంగా అటు ఉడా పార్క్ ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలోనూ అక్కయ్యపాలెంలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ పార్కుల్నే నేరుగా ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టే దిశలో ఆయన పావులు కదుపుతున్నారు అంటూ కథనాలు రావడం, దాని మీద మూర్తి యాదవ్ స్పందించడం, నేరుగా ఫిర్యాదు చేయడం, ఇదంతా విశేషమైనటువంటి విషయమే కాకుండా విస్మయకరమైనటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. ఇలా జనసేన పార్టీ ఎమ్మెల్యే యథేచ్ఛగా నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రభుత్వ భూముల్ని, చివరికి పార్కుల్ని కొల్లగొట్టే దిశలో పావులు కదుపుతున్నటువంటి వైనమే అత్యంత కలవరపరిచే అంశంగా చూడాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇలాంటి భూ కబ్జాల మీద, అనేక భూ ఆక్రమణల మీద పలుమార్లు విపక్షంలో ఉండగా గొంతెత్తి నినదించారు. కానీ ఇప్పుడు ఆయన అధికారం పంచుకుంటుండగా ఆయన సహచర ఎమ్మెల్యే యథేచ్ఛగా సాగిపోతున్నటువంటి వైనం అనేక మంది నుంచి తీవ్రమైనటువంటి విమర్శలకు కారణంగా మారుతోంది. జనసేన పార్టీ అంటే రాజకీయాల్లో మార్పు తీసుకొస్తామని చెప్పి, నిజాయితీగా నిబద్ధతగా సాగుతామని చెప్పి అలా కట్టుబడి ఉండకపోయినా కనీసం పద్ధతి ప్రకారంగా అయినా దందాలు చేస్తారా అంటే ఇప్పుడు బరితెగించి పార్కుల్ని కూడా కొల్లగొట్టే దిశలో సాగుతున్నటువంటి వైనమే ఇలాంటి విమర్శలకు, ఇలాంటి విచిత్రమైనటువంటి పోకడలకు కారణంగా మారుతోంది. దీని మీద చర్యలు తీసుకోవాలని విశాఖ వాసులు అనేక మంది కోరుతున్నారు. నేరుగా మూర్తి యాదవ్ ఫిర్యాదు చేస్తున్నటువంటి తరుణంలోనైనా జనసేన పార్టీ నాయకత్వం స్పందిస్తుందా? పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటిని కట్టడి చేసే దానికి ఏమైనా పూనుకుంటారా? ఇవన్నీ ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు.